సరే చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఆ భూములు సర్కార్వే అంటూ ఓ వార్తను చూడొచ్చు. వాటిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే అంటూ ఈ ప్రధానంగా నిన్న మంత్రులు హెచ్సి భూములకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వార్తనే అన్ని దినపత్రాలు కూడా హైలైట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేయడం జరిగింది. హలో హెచ్సియు ఉద్రిక్తం అంటూ ఇక్కడ మెయిన్ హెడ్లైన్ తోటి ఈ వార్తను తీసుకోవడం జరిగింది. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టు, బీజేపీ నేత ఏలేటి గృహ నిర్బంధం, హెచ్సియు ఆక్రమణను అడ్డుకోండి, పచ్చని అటవీ భూములను రక్షించండి, కేంద్ర విద్యా పర్యావరణ మంత్రులకు తెలంగాణ బీజేపీ ఎంపీల వినతి, అర్ధరాత్రులు కబ్జాలు దుర్మార్గం అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి, సర్కార్ కోర్టు ధిక్కరణ అంటూ బండి సంజయ్ అంటున్నారు, ప్రజలను హింసించే పాలన అంటూ కేటీఆర్ ఒకవైపు మరో విమర్శ, కంచగచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్ నేడు విచారణ, ఆ భూములు యూనివర్సిటీ స్వాధీనంలోనే ఉన్నాయా అంటూ మరోవైపు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. దానికి సంబంధించి నిన్న మంత్రులు అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మళ్ళీ బట్టి విక్రమార్క, మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, పర్యావరణవేత్త నరసింహారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదానికి కారణమైన భూమిపై కులంకషంగా చర్చ జరిగింది. అటు ప్రభుత్వం, ఇటు హెచ్సి అధికారులు భూమికి సంబంధించి తమ వద్ద ఉన్న రికార్డులు, పత్రాల ఆధారంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆ భూమిపై పూర్తిగా హక్కులు తమకే ఉన్నాయని ప్రభుత్వం వాదనలు వినిపించింది. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ట్రంప్కు సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. మినహాయింపులు, ప్రతీకార సుంకాలకు వేలైంది, అన్ని దేశాలపైన విధిస్తామంటూ ట్రంప్కు సంబంధించిన వార్తను మెయిన్ హెడ్లైన్ తోటి ఒక వార్తను చూడొచ్చు. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, నా వ్యూహం సరైనదే, సుంకాన్ని EU 2.5% తగ్గించింది, భారత్ కూడా సిద్ధమైంది, మరిన్ని దేశాలు అదే దారిలో అంటూ ట్రంప్ వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధాన వార్తగా మనం చూడవచ్చు. ఇక సన్న బియ్యం సంబరం అంటూ ప్రధాన వార్తగా ఇక్కడ మనం చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ, నల్గొండ జిల్లా కనగలు మండలం జి ఎడపల్లిలో సన్నబియ్యం లబ్ధిదారుల సంతోషం అంటూ ఇక్కడ ఒక ఫోటోను కూడా మనం చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ, ఉదయం నుంచే బారులు తీరిన లబ్ధిదారులు, తొలి రోజు బియ్యం తీసుకున్న 8.5 లక్షల మంది, 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత పలుచోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు, రేషన్ షాపులకు చేరిన 1,00,000 టన్నుల బియ్యం, మరో 2 రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే, రేషన్ షాపులో సన్నబియ్యం సంబరం మొదలైన పరిస్థితి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 8,30,30,000 మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నారు. 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం మొదటి రోజు పంపిణీ జరిగినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పలుచోట్ల బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త పథకం కావడంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల పరిధిలో పాల్గొని సన్నబియ్యం పంపిణీ చేసిన పరిస్థితి. ఇక వక్ఫ్పై డి నేడే లోక్సభలో బిల్లు చర్చకు 8 గంటల కేటాయింపు, బీఏసీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్, మైనారిటీల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నారన్న మంత్రి రిజిజు, బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సభలోనే చెబుతా ఓవైసీ, ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ బిల్లుపై మద్దతుకు నితీష్ షరతులు, వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు, పార్టీ సూచించిన సవరణలకు ఆమోద నేపథ్యంలో నిర్ణయం. దీనికి సంబంధించిన వార్తకు సంబంధించి వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు ఆమీతుమికి సిద్ధమయ్యాయి. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా జరుగుతుంది. స్పీకర్ ఓం బిర్లా ఎందుకు 8 గంటల సమయం కేటాయించారో, అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు మంగళవారం జరిగిన సభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. దీనికి సంబంధించి ఈ వార్తను మనం ప్రధాన వార్తకు చూడొచ్చు. ఈరోజు కూడా ఈ వక్ఫ్ బిల్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. విదేశీ యువతపై అత్యాచారం, హైదరాబాద్లో దారుణం, స్నేహితునితో కలిసి సంతను చూసేందుకు వెళ్ళగా వారితో మాటలు కలిపిన నిందితుడు నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లి రేపు
అంటూ ఈ వార్తను మనం ప్రధాన వార్తగా ఇక్కడ సాక్షి పేపర్లో కూడా చూడొచ్చు. ఇంకా అక్రమ బద్దీకరణకు రెక్కలు అంటూ మరో వార్తను ప్రధాన అంశంగా చూడొచ్చు. గుంటూరు ఎక్స్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ భూమి మార్క్ చేసిన విభాగం అంటూ ఇక్కడ ఒక ఫోటోను చూపించుకుంటూ ఈ వార్తను హైలైట్ చేయడం జరిగింది. 200 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్లాన్. గుంటూరు ఎక్స్ రోడ్డులో 2 ఎకరాలకు ఎసురు. 2015లో 600 చదరపు గజాల క్రమబద్ధీకరణ. 2022లో మరో 3635 చదరపు గజాలకు దరఖాస్తు. నిర్మాణాలు లేకపోయినా కూడా అప్పటి సర్కార్ గ్రీన్ సిగ్నల్. క్రమబద్ధీకరణ కోసం ఫీజు కూడా వసూలు. ప్రభుత్వం మారిపోవడంతో అటకెక్కిన ఫైలు. తాజాగా ఓ ఎమ్మెల్యేతో క్రమబద్ధీకరణకు పావులు. భూమి రెగ్యులేషన్కు లైన్ క్లియర్ అంటూ ఈ వార్తను చూడొచ్చు. అయితే పూర్తి డీటెయిల్స్ కాకపోయినా దీన్ని కొంచెం లైట్గా వివరించే ప్రయత్నం చేస్తా. అది 2 ఎకరాల ప్రభుత్వ భూమి. దాని విలువ దాదాపు 200 కోట్లు. పేదల కోసం తీసుకొచ్చిన జీవో 59ను అడ్డం పెట్టుకున్నాయి. దీన్ని కొట్టేసేందుకు కొంతమంది పెద్దలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంత భూమిని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారు. మిగిలిన భూమిని క్రమబద్ధీకరించేందుకు పావులు కదుపుతున్న పరిస్థితి. ఈ క్రమబద్ధీకరణకు రెవెన్యూ అధికారులు ఫీజులు తీసుకున్నారు. కానీ కన్వీనియన్స్ డీడ్ ద్వారా కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి చేతులు మారే సమయంలో ప్రభుత్వం మారింది. రేవంత్ సర్కార్ రావడంతో క్రమబద్ధీకరణ ఫైలు అటకెక్కింది. కానీ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేను మచ్చిక చేసుకోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆ క్రమబద్ధీకరణకు రెక్కలు వచ్చినట్లుగా తెలుస్తుంది. హైతనగర్ సమీపంలోని గుంటూరు ఎక్స్ రోడ్డుకు ఆనుకుని సర్వే నెంబర్ 24లో జరుగుతున్న భూ భాగోతం ఇది. అయితే హైతనగర్ నుంచి గుంటూరుకు వెళ్లే మార్గంలో 4 రహదారులు కూడలిలో అంటే గుంటూరు ఎక్స్ రోడ్లో ఎడమ వైపు 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానికి సంబంధించిన ఈ వార్తని ఇక్కడ ప్రధాన వార్తగా చూడొచ్చు. క్రమబద్ధీకరణకు ఒక చోట దరఖాస్తు చేసి మరో చోట నిర్మించిన భవనం అంటూ ఇక్కడ ఒక ఫోటోను కూడా హైలైట్ చేసింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన వార్తలు.